కథాస్రవంతి కళారత్న డాక్టర్ రమణ యశస్వి గారి మా గణపవరం కథల సంపుటం నుండి కన్యాదానం కథ రచన కళారత్న డాక్టర్ రమణ యశస్వి. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. అమ్మాయి 30 దగ్గర పడుతోంది. రెండో పిల్లకి 27 ఏళ్లు. విశ్రాంత ప్రభుత్వోద్యోగి బాబురావు నరసరావుపేట పడక కుర్చీలో పడుకుని తెగని ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. కాఫీ అంటూ భార్య రాజీ రావడంతో రాజీ పడటమే ధోరణిగా సాగిన బాబురావు జీవితంలో నెలల బుట్టలతో జీతపురాలను ఏరుకున్న జీవన సంద్రం అలల నుండి బయటకు కొట్టుకొచ్చాడు. ఏమండి, పిల్లల పెళ్లి గురించేగా మీ ఆలోచనలు? ఒత్తిడి ఆరోగ్యానికి తుప్పులాంటిది, అన్నీ అవే మంచిగా జరుగుతాయి అంటూ పక్కనే కూర్చుని భర్త జుట్టులో వేళ్లు జొనిపి ఒత్తిడి తగ్గేలా చేసింది. బాబురావు హాయిగా కాఫీ తాగుతూ, పున్నామ నరకం నుండి బయటపడేసే కొడుకులు లేకపోవడంతో రాజీపడి బతికాను. కన్యాదానం చేసి కొంత బయటపడదామనుకుంటే అది ముడిపడ్డం లేదు. ఈలోపు కరోనా మహమ్మారి మన వెంటపడి చంపేస్తోంది. సెగలు కక్కుతున్న కాఫీతో పోటీ పడుతున్నట్టు బాబురావు తలలో సెగలు రాజీ వేళ్లను తాకుతున్నాయి. ఇంతలో ఇంట్లోనే వర్క్ ఫ్రం హోం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు ఆడపిల్లలు అక్కడికొచ్చి తండ్రి పక్కన కూర్చుని కబుర్లు చెప్పడం మొదలెట్టారు. రోజూ సాయంత్రం ఇలా కూర్చుని మాట్లాడుకోవడం అలవాటైపోయింది. నాన్నలు, మీరేమీ మీ హెల్త్ పాడేయట్లు మా పెళ్లి గురించి ఆలోచించకండి. మా కాళ్ల మీద మేము నిలబడేలా చదువు చెప్పించారు, ఉద్యోగం వచ్చేదాకా ఆసరా ఇచ్చారు. ఇక మా పెళ్లి మీ ప్రయత్నాలతో టైం వచ్చినప్పుడు అవుతుంది అని నాన్న మనసు మళ్లించే ప్రయత్నం చేశారు. ఇంతలో బాబురావు సెల్ ఫోన్ మోగింది. ఫోన్ వైపు చూస్తూ, యూకే నంబర్ నాన్నలు అంది నవ్వుతూ పెద్దమ్మాయి నవ్య. ఈ రిటైర్డ్ పనిలేనోడికి యూకే నుండి ఎవడి చేస్తాడు? రాంగ్ నెంబరేమో. యూకే అంటే అన్నోన్ నెంబర్ నాన్నలు అని చిన్నమ్మాయి శ్రావ్య నవ్వుతూ అంటుండగానే ఇంతలో మళ్ళీ మోగుతోంది. కాల్ లిఫ్ట్ చేసి తండ్రికి ఇచ్చింది శ్రావ్య. ఫోన్ చేసింది ఎవరో తెలియక తికమక పడటం దగ్గర నుండి ఏదో పెళ్లి సంబంధం గురించి అని 20 నిమిషాల పాటు తండ్రి ముఖంలో భావాలు డైలీ పేపర్ చదివినట్టు చదువుతున్నారు పిల్లలు. అవతలి వ్యక్తితో ఫోన్ మాట్లాడేసి వివరంగా అంతా పూసగుచ్చినట్టు పెళ్ళానికి పిల్లలకు చెప్పాడు బాబురావు. ఆ ఒక్క ఫోన్ కాల్తో వాళ్ళింట్లో పెళ్లి సందడి మొదలైంది. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అన్న చందాన. ఆ ఫోన్ చేసింది తన చిన్ననాటి స్నేహితుడు బాలాజీ. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి హైదరాబాద్లో సెటిల్ అయ్యారట. తనకి ఒక్కడే ఒక్క కొడుకుట. బాబు దగ్గర పెళ్లికి పిల్లుందని తెలిసి ఫోన్ చేశాడట. ఇలా ఆ ఫోన్ కాల్ ఎన్నో ఫోన్ కాల్స్గా మారి కుటుంబాల మధ్య మార్మోగి పెళ్లి బాజాలు మోగేలా చేసింది. వయసు, ఎత్తు, రంగు, గోత్రాలు, జాతకాలు అన్నీ చూసుకున్నారు. వాట్సాప్ అన్నిటికీ వేదికగా మారింది. ఫోటోలు చూసుకోవడం, వీడియోలలో మాట్లాడుకోవడం, కరోనా తక్కువగా ఉన్న డిసెంబర్లో విజయవాడ బాబురావు వాళ్ళింట్లోనే పిల్లని చూడడం, పెళ్లికొడుకు సుందరికి నవ్య బాగా నచ్చడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇరు కుటుంబాలు బాగా కలిసిపోయాయి. నవ్యకు కూడా సుందర్ తెగ నచ్చేశాడు. వారిద్దరి అభిరుచులు కూడా బాగా కలిశాయి. మేలో పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. పెళ్లి పనులు పట్టాలెక్కాయి. నవ్య, సుందర్ మనసులు వాట్సాప్లో 3 వీడియో కాల్స్, 6 వాయిస్ కాల్స్గా మురిసిపోతున్నాయి. మే అంటే ఇంకా 5 నెలలున్నాయి. కరోనా అప్పటి కంట్రోల్ అయిపోయి పెళ్లి అంగరంగ వైభవంగా చెయ్యొచ్చుని పెళ్లి ఊసుల్లో మునిగిపోయాయి ఇరు వర్గాలు. బాబురావు పెన్షన్ డబ్బులు జాగ్రత్తగా దాచుకున్నాడు. పెద్దపిల్ల పెళ్లి కుదిరితే ఖర్చుకు వెరవకుండా పెళ్లి బాగా చెయ్యాలని. ఇప్పుడు అదే ప్రయత్నంలో పడింది ఆ కుటుంబం అంతా. బంగారం షాపింగ్, బట్టల షాపింగ్ అన్నీ పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం రాసుకుని మరీ కొని బీరువాలా అమర్చుకుంటున్నారు. పెళ్లి వాళ్లకు, పెళ్లికొడుకు బట్టలు కూడా ఒకరోజు తాను వచ్చి చూసుకున్నాక కొనిపెట్టేశారు. సుందర తన మామగారి మనస్తత్వం తెలుసుకుని, డబ్బులు మరీ ఎక్కువ ఖర్చు పెట్టుకోకండి, పెళ్లి సింపుల్గా కూడా చేసుకోవచ్చు, అసలే కరోనా కాలం అని హెచ్చరించాడు కూడా. అల్లుడి సింప్లిసిటీ, మంచితనం చూసి ఒకంతటి గర్వపడ్డాడు బాబురావు. అయినా తగ్గదలుచుకోలేదు ఖర్చు విషయంలో. బాబురావు చిన్నప్పటినుంచి అంతే. ఆసుపత్రికెళ్ళి సంవత్సర చెకప్ చేయించుకోమంటే డబ్బులు వేస్ట్ అనేవాడు. అదే పండగలకి, పిల్లల ఓణీల ఫంక్షన్లకి విపరీతంగా ఖర్చు చేసేవాడు. అదొకలాంటి ప్రిస్టీజ్కి పోయేవాడు బాబురావు. వెడ్డింగ్ కార్డ్స్ ఎంతో శ్రమించి సెలెక్ట్ చేసి ఖరీదైన, అందంగా ఉన్న కార్డులకు గంధం, సెంటు పూసి జాబితా ప్రకారం పెట్టుకున్నారు. దగ్గర బంధువులకు ఆహ్వాన పత్రికతో పాటు ఒక గిఫ్ట్ కూడా పంచారు. బాబురావు పట్టుదలతో పాటే కరోనా ఉధృతి కూడా పెరుగుతోంది. బాబురావు కరోనా ఆంక్షల మధ్య ప్రతి ఊరు వెళ్లి పెద్ద కూతురి పెళ్లి పత్రిక గర్వంతో కూడిన ఆనందంతో పంచాడు. కొంతమంది తలుపులు కూడా తీయకుండా అక్కడ పెట్టి వెళ్ళండి బాబురావు గారు
అంటూ ఫోన్లో చెప్పారు. కొంతమంది వాట్సాప్ చెయ్యండి, ఈ కరోనా సమయంలో పర్సనల్గా పెళ్లి కార్డులు పంచక్కర్లేదు, మీకు మాకు ఇద్దరికీ సేఫ్ కాదు అని మొహమాటం లేకుండా సూచించారు. అయినా హైదరాబాద్ నుండి విజయవాడ వరకు ఉన్న మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు అందరికీ కార్డులు పంచాడు బాబురావు. జాబితా ప్రకారం అందరికీ వాట్సాప్లో కార్డు పెడుతూ మళ్లీ పెళ్లి తేదీ గుర్తు చేయడానికి కూడా సన్నాహాలు చేసుకున్నాడు. పిల్ల పెళ్లి ప్రెస్టీజ్గా తీసుకున్న బాబురావు కరోనా గురించి ఆలోచించడం పక్కన పెట్టాడు. అదిగో ఆ అలక్ష్యంతో కరోనా బాబురావు ఇంట ప్రవేశించింది. భార్యాభర్తలిద్దరికీ కరోనా వచ్చింది. పెళ్లి 20 రోజులే ఉంది. భార్యకు కొంచెం తక్కువగా వచ్చింది. హోమ్ ఐసోలేషన్ చాలు అంటూ వైద్యులు ఆవిడకు మందులు సూచించి పంపించారు. షుగరు, మిగతా ఇతర సమస్యలు ఉన్న బాబురావు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటే మంచిదని సూచించిన వైద్యుల మాటను లెక్క చేయక ఇంటికొచ్చేశాడు బాబురావు. పిల్లలు, భార్య ఎంత చెప్పినా మొండికేసి ఆసుపత్రిలో చేరలేదు. కాబోయే వియ్యంకుడు బాలాజీ మాటను కూడా పెడచెవిన పెట్టాడు బాబురావు. నాన్నలు, కన్యాదానం అనే సెంటిమెంట్ కన్నా నీ ప్రాణం ముఖ్యం, మాకు పెళ్లి వాయిదా వేద్దాం అని పిల్లలిద్దరూ నచ్చచెప్ప చూసినా వినలేదు. కాబోయే అల్లుడు కూడా ఫోన్ చేసి, అంకుల్, జీవితంలో సెంటిమెంట్ ముఖ్యమే, కానీ సెంటిమెంటే జీవితం కాకూడదు, మీకు పూర్తిగా తగ్గితే పెళ్లి అదే ముహూర్తానికి చేసుకుంటాం, ముందు ఆసుపత్రిలో చేరండి అని బతిమాలాడాడు. మరుసటి రోజే బాబురావు ఆక్సిజన్ శాతం బాగా పడిపోతే అంబులెన్సులు తీసుకెళ్లి ఆసుపత్రి ఐసీయూలో చేర్చి వైద్యం చేయించారు. డబ్బు ఖర్చయినా బాబురావు మంచి వైద్యం వల్లనో సంకల్ప బలం వల్లనో ఏమో బతికి బయటపడ్డాడు. టెస్ట్ కూడా నెగిటివ్ వచ్చింది. ఇంక పెళ్లి తేదీ వారం రోజులే ఉంది. పెళ్లి వాయిదా వేద్దాం అని అందరూ చెప్పినా నేను ఆ రోజు కన్యాదానం చెయ్యాల్సిందే, పెళ్లి వాయిదా వేయడం అశుభం అని చిన్నపిల్లాళ్ల మంకుపట్టు పట్టి కూర్చున్నాడు బాబురావు. నాన్నలు, ఇప్పటికైనా కరోనా గుణపాఠం మనం నేర్చుకుంటే మంచిది. మనం ఆరోగ్యం పైన శ్రద్ధ చూపం, ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టం, పెళ్లికి లక్షలు ఖర్చు పెడతాం, ప్లాస్టిక్ వాడతాం, పర్యావరణాన్ని నాశనం చేస్తాం అని ఒకళ్ళకు మించి ఒకళ్ళు పెళ్లిళ్లకు ఖర్చు పెట్టే డబ్బు పర్యావరణ పరిరక్షణకు, జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి వినియోగిస్తే ఇలాంటి కరోనాలు మళ్లీ మళ్లీ రావు, ఓ సగటు బాబురావు అంటూ తండ్రి నుదుటిపైన శృతిమెత్తగా ముద్దు పెట్టుకుంది నవ్య. నిజమే నాన్నలు, ఆధునిక వైద్యం ఖరీదైపోయింది. విచ్చలవిడిగా అనవసరమైన వాటికి డబ్బులు వృధా చేసుకుని ఆరోగ్యం కుదిరిపడి ప్రాణం నిలిచిన తర్వాత బిల్లు కట్టే సమయానికి ఆసుపత్రులను పగలగొట్టడం, డాక్టర్లను కొట్టడం కూడా సగటు భారతీయుడికి ఆరోగ్యం పైన, ప్రకృతి పైన శ్రద్ధ లేకపోవడం వల్లనే అంది శ్రావ్య తండ్రి చేతిని చేతిలోకి తీసుకుని శృతిమెత్తగా వత్తుతూ. మే నెల వచ్చేసరికి కరోనా లాక్డౌన్ కూడా వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో పెళ్లి వాయిదా వేద్దామన్న మగపెళ్లివారి సూచనను మళ్లీ కూడా బాబురావు ఒప్పుకోలేదు. కోవిడ్ నిబంధనల ప్రకారమే చేద్దాం, ఇన్ని ఏర్పాట్లు చేసుకుని ఇప్పుడు పెళ్లి ఆపితే అందరూ నవ్వుతారు అని బాధపడుతూ చెప్పాడు వియ్యాలవారికి. సెంటిమెంట్ని మనసు బాధలకి ఆయింటిమెంట్గా వాడడం అలవాటు చేసుకున్న బాబురావు. వియ్యాలవారు ముగ్గురూ ఈ పాస్ తీసుకుని విజయవాడ వచ్చారు. ఆ ముహూర్తానికి అతి తక్కువ మందితో పెళ్లి కానిచ్చేశారు ఇంట్లోనే. ఆ విధంగా కరోనా యోధుడు బాబురావు పర్యావరణ హితమైన పెళ్లిలో కన్యాదానం అతి తక్కువ ఖర్చుతో కానిచ్చేశాడు. మీరింతవరకు కన్యాదానం కథ విన్నారు. రచన కళారత్న డాక్టర్ రమణ యశస్వి. వినిపించిన వారు పప్పు భోగారావు. కూర్పు పప్పు వరుణ్. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.